చ ఓం శాంతి. ఒక పాట. ఎవరు నీవు, నీ రూపమేది, ఏమని పిలిచేది, ఏమని పిలిచేది, ఎవరు మీరు, ఏ రూపమేది, ఏమని పిలిచేది, నిన్నేమని పిలిచేది. ఈ పాట పూర్తిగా వినండి, ఎంత దీనిగా ఉంటుందంటే మనకు రోమాలు కూడా ఇది వస్తుంది. అసలు ఈ పాట ఎవరి కోసం? అయితే సాక్షాత్తు పరమాత్మ అంటే అతను నాగేశ్వరరావు శారద అనమాట. ఈశ్వరుడు అంటే మరి అతనే కదా, పరమాత్ముడే. శారద అంటే మనకు తెలుసు సరస్వతి అంటే జ్ఞానం, అంటే పరమాత్ముడు శివుడైన గంగని తల మీద పెట్టుకున్నట్టు కూడా చూపిస్తారు. శారదాదేవి అంటే జ్ఞానం కదా, విద్యోదయ. ఇదంతా రౌండ్ ఆఫ్ సర్కిల్లో ఉంటుంది అన్నమాట మన ఆధ్యాత్మిక శక్తిలో. అయితే ఇటువంటి పాట, ఎవరు నీవు, ఏ రూపమేది, ఏమని పిలిచేది, ఏమని పిలిచేది అనే ఆ పాట అంతట్లోని ఎంత అర్థం పరమార్థం అంటే పరమాత్ముడి కోసం ఎంత విధంగా ఉందంటే, వీళ్ళు మామూలుగా అయితే కలుసుకున్నారు కదా, ఎందుకు తెలీదు? ఆ పేరు తెలుస్తుంది, నీ పేరు తెలుస్తుంది, రూపం తెలుస్తుంది, అన్ని కళ్ళ ముందు ప్రత్యేకంగా కనబడుతున్నాయి కదా. మనకు కనబడలేని వాడు ఎవరు? మన తండ్రి పరమాత్ముడు కదా. అందుకే పరమాత్మునికి ఇంత గాయనగా మనం ఒకటో పశ్చాలు అంటాం, ఎవరు మీరు, మీ రూపమేంటి, మీ పేరేంటి, అసలు మాకేం తెలియదు ఎలాగా అనే దాంట్లోని మనసులోని ఒక ఇది అనమాట, అతని ప్రేమతో. అందుకే ఆనాడు రాధా కానీ లేకపోతే మీరాబాయి కానీ ఆ ప్రేమతత్వంలోని ఎంతో గొప్పదనాన్ని మనకి ఎంతో ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారన్నమాట. ఈరోజు ఈ జ్ఞానంలో స్పష్టంగా తెలిసేది ఏంటంటే, ఓ సాక్షాత్ ఈ విశ్వ కళ్యాణకారైన విశ్వ పరమాత్ముడు, నిరాకార జ్యోతిబిందుడైన శివుడు అందరికీ ఈ ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంటే, ఈరోజు ఈ ప్రేమని ఆధారంగా తీసుకొని మాయ ఏం చేస్తుందంటే దేహభ్రాంతిని తీసుకెళ్ళిపోయి చాలా దుఃఖాన్ని ఇస్తుంది, దేహ ఆకర్షణలోకి వెళ్ళిపోతున్నారు. నిజానికి భగవంతుడు కోరుకునేది మనసునే. అందుకే కృష్ణుడు తులాభారంలో కొన్ని తులసి మొక్క అంటే ప్యూరిటీ, పవిత్రత, పవిత్రాయన సాధున వినాశనాయ దుష్కర్షణ అంటాడు. అంటే ఎప్పుడైతే మన ఆత్మలో పవిత్రత వస్తుందో, అంటే పవిత్రత ఏంటంటే ఈ ప్రేమ, ఈ ప్రపంచం అంతా ఏంటంటే మాయతో కల్మషం అయిపోయింది అన్నమాట. అసలు ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదు. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించినా చేస్తున్నాం, కానీ ఎవరి వల్ల సుఖం ఉండట్లేదు, ఎవరో సంతోషం ఉండట్లేదు, ఎవరో ఆనందం ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే మాయ ఎంటర్ అయిపోతుంది. కొడుకు అనిపిస్తే కొడుకు తిరగబడుతున్నాడు, కూతురు అంటే కూతురు తిరగబడుతుంది, మరి భార్య అంటే భార్య, మరి భర్తకు భార్య, ఇలాగ ఎటువైపు నుంచో ఎవరిని ప్రేమించినా దుఃఖమే మనకు వస్తుంది చివరిలోకి. అందుకే సాక్షాత్